నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మా తులసమ్మ ముందటికి వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి, నేను వీడియో తీస్తుంటే ఎలా వైబ్రేట్ అవుతుందో అది దీపం. నేను వచ్చేసి మా తులసమ్మ ముందట వీడియో తీస్తున్నాను. అమ్మ తీర్చిన 2 కోరికల గురించి చెప్పడానికి. ఇది మా తులసమ్మ. అమ్మ వచ్చేసి నాకు 2 కోరికలు నెరవేర్చింది. ఒకటి బాబాయ్ని మాట్లాడించమని అమ్మని కోరాను, ఒకటి నా కాలు నొప్పి తగ్గించమని అమ్మని కోరాను. 2 కోరికలు తీర్చింది అమ్మ. సత్యం ఉంటేనే, మనం ధర్మ మార్గంలో ఉంటేనే అమ్మ నెరవేరుస్తుంది తప్పకుండా. అక్క నా దగ్గర డబ్బులు తీసుకుంది అని అంటారేమో. అక్క నా దగ్గర ₹1 కాదు కదా, ఒక ఆటాన బిళ్ళ కూడా తీసుకోలేదు. చాలామంది నేను లైవ్లో చూశాను, అక్కని డబ్బులు తీసుకున్నావు, అమ్మని అడ్డు పెట్టుకొని ఆడుతున్నావు నాటకం అనేసి అట్లా అంటున్నారు. తప్పండి, మనం అలా అనకూడదు. అమ్మ మనకు ఒక మార్గం చూపించింది. మన కోసం ఎవరు చేస్తారు చెప్పండి? మన అమ్మ నాన్న తప్ప ఎవరు చేయరు కదా. మనల్ని అందరినీ కూడా శివాని అక్క తోడబుట్టిన వాళ్ళు అనుకుంది కాబట్టే చేస్తుంది. ఆ ప్రయాణంలో వీలైతే ఒక అడుగు వేయండి తప్ప తనని కించపరచొద్దు. నేను బాధపడుతున్నాను, అమ్మ ఫస్ట్ బాధపడుతుంది, తర్వాత నేను బాధపడతాను, అక్క బాధపడుతుంది. ప్లీజ్ మీరు దయచేసి అక్కని ఏమీ అనొద్దు. ఎందుకు అంటే అమ్మ దగ్గరికి చేర్చే దారం లాంటిది అక్క. పూలన్నీ అంటే మనమందరం పూలు అనుకున్నాం కాసేపు వరకు. మన పూలన్నిటినీ అమ్మ దగ్గరికి చేర్చాలంటే ఒక దగ్గరికి చేర్చి దాన్ని మాలగా వేసి అమ్మ దగ్గరికి చేర్చుతుంది అక్క. చాలా చాలా సంతోషం నాకు ఈ 2 కోరికలు నెరవేరినందుకు. అర్చన పిన్నిది కూడా నెరవేరితే బాగుంటుంది అనిపిస్తుంది. నెరవేరితే చాలా చాలా సంతోషం. అమ్మ నా 2 కోరికలు మాత్రం తీర్చేసింది. దానికి ఎలాంటి సంకోచం పడనవసరం లేదు. మీరెవ్వరు కూడా అక్కని అనొద్దండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ దయచేసి అక్కని ఏమీ అనొద్దు. ఎందుకంటే అక్కని అంటే అమ్మ బాధపడుతుంది. మీకు